ఐసు నోసు మొత్తం కుట్టేసి ఎలా కుట్టాలనేది చూపించాను కదండి. దీన్ని ఒకసారి తిప్పి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా కుట్టేసాం కదా దీన్ని మొత్తం. ఇప్పుడు దీన్ని లోపల స్టఫ్ చేయాలి. మనం బాడీకి అటాక్ చేసే ముందర ఇట్లా స్టఫ్ తీసుకొని ఒకసారి స్టఫ్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇట్లా ఓపెన్ తిరగదిప్పి స్టఫ్ సరిపోయిందా లేదా, కొంచెం స్టఫ్ పెట్టుకోవచ్చు. కొంచెం స్టఫ్ పడుతుంది. ఇట్లా మొత్తం స్టఫ్ అంతా ఇట్లా పెట్టేసుకొని ఈ ఫెల్ట్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఎప్పటి ప్రాసెస్ లాగే 4 వైపులా టాకాలు వేసేసుకొని ఈ ఫర్ బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 వైపులా టాకాలు వేసేసుకొని మొత్తం రన్నింగ్ స్టిచ్ చేసేసి ఇది క్లోజ్ చేసేసుకోవాలి. స్టఫ్ బయటికి రాకూడదు కదా, గట్టిగా నొక్కేసి ఇట్లా 4 వైపు టాకాలు వేసేసుకొని చుట్టూతా కుట్టేసుకొని తయారు చేసుకోవాలండి. ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారా, స్టఫ్ పెట్టాను చక్కగా ఇట్లా కరెక్ట్గా వచ్చింది. మరీ అంత గట్టిగా కాకుండా ఇలా నొక్కితే కొంచెం ఇట్లా ఉండేటట్టు. మరీ ఎక్కువ పెట్టేసిన స్టఫ్ గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఉండాలన్నమాట, మెత్తగా మనకు పిల్లో ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసేసి ఇట్లా చుట్టూతా స్టఫ్ బయటికి రాకుండా కుట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం స్టఫ్ బయటికి రాకుండా ఇట్లా కుట్టేసుకోవాలి. ఒక్కసారి ఇది ఎలా జాయింట్ చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా ఇది దీని తిన్నగా రావాలి. ఇలాగా ఇక్కడ ఒక టాకా వేసేసుకొని ఎదర పక్క ఫస్ట్ వెనకాల ఎదర వేసేసుకుంటే మిగతాది మీకు అటాక్ చేసుకోవడం కుదురుతుంది. ఇది సగం చేసుకోమని చెప్పాను కదండి. ఇక్కడ సగం చేసుకొని పాయింట్ ఇక్కడ ఇట్లా అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఈ స్నౌట్ పీస్ ఎండింగ్ పాయింట్ మీకు కరెక్ట్గా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ స్నౌట్ది ఈ గీత కనబడుతుంది కదా, ఈ గీత మనం ఎక్కడైతే ఇట్లాగా ఇది పెట్టామో ఇది కరెక్ట్గా ఎక్కడ మీకు కరెక్ట్గా పెట్టుకున్నారంటే ఫేసు కరెక్ట్గా వస్తుంది, పక్కకు తిరగకుండా. సరిగా తెలియట్లేదు కదా, ఇట్లా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ స్నౌట్ గీత దగ్గర ఇట్లాగా కరెక్ట్గా చూసుకోవాలి. షేప్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలాగ వెనకాల ఎదరా వేసేసుకుంటే మీకు ఈ పాయింట్ అంతా కరెక్ట్గా వస్తుంది అన్నమాట.